ఫస్ట్ మనం బరువు తగ్గాలంటే మనకు కావాల్సింది ఇది వెయిటింగ్ మిషన్. ఇది ఎందుకంటారా, మనము రోజు చేస్తాం కదా ఏదో ఒక వ్యాయామం ఎక్సర్సైజ్ అలాగా చేసినప్పుడు మనం వెయిట్ తగ్గుతున్నామా పెరుగుతున్నామా అని మనకు ఫస్ట్ తెలియాలి. తెలుస్తుంటే ఇంకా కొంచెం అంతా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది అయితే వెయిటింగ్ మిషన్. లావు తగ్గాలి ఏదో 10 రోజులల్లో 15 రోజులల్లో అయితే మాత్రం తగ్గిపోము. ఒక 2 నెలలు 3 నెలలు కంటిన్యూగా మనమైతే ఒక వ్యాయామం లెక్క ఏదైనా కొన్ని ఎంచుకొని చేయాలి. దాంతోపాటు డైట్ కూడా పాటించాలి. అలా అయితేనే మనం తగ్గుతాం. నేనైతే 3 నెలలు 4 నెలలు పట్టింది 4 కిలోలు తగ్గడానికి. కొన్ని మాత్రలు అవి ఇవి ఉంటాయి, అవి వేసుకుంటే అయితే చాలా ఫాస్ట్గా తగ్గుతాం. కానీ అదైతే మనకి మంచిది కాదు ఆరోగ్యానికి. ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అయిపోతాయి. నేనైతే 69 కిలోలు ఉండేదాన్ని, ఇప్పుడు 65 కిలోలకు వచ్చాను. చాలా అంటే చాలా తగ్గాను. మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు బాడీకి. మనకి లావు ఉండి ఒక్కసారి తగ్గే వరకు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది మనకైతే. ఆరోగ్యమైన బాడీ అయినా ఇట్లా ఉలికైనా అంతా. కాబట్టి లావుగా ఉన్న వాళ్ళు ఎవరైనా తగ్గాలి అనుకుంటే కొంచెం లాంగ్ టైం పెట్టుకోండి. 2 నెలలు 3 నెలలు అలా పెట్టుకుంటే మనకి ఈ రోజు అయ్యో తగ్గలేదే అలా అనుకొని కొందరు ఆపేస్తూ ఉంటారనమాట. 15 రోజులకి నెల రోజులకి ఎంత చేసినా మనం తగ్గుతలేమని. అలా కాదు, ఒక 3 నెలలు టార్గెట్ పెట్టుకోండి. 3 నెలలలో మనం ఎంత తగ్గాము, ఈ 3 నెలల మనము చాలా సిన్సియర్గా చేయాలి. వ్యాయామం అయినా డైటింగ్ అయినా ఈ 2 పక్కా చేస్తేనే మనమైతే తప్పనిసరిగా తగ్గుతాం. ఫస్ట్ అయితే మనము తిన్నాక ఒకసారి వెయిట్ చెక్ చేసుకోవాలి, తినకముందు ఒకసారి వెయిట్ చెక్ చేసుకోవాలి. అదే షుగర్ టెస్ట్ చేసుకుంటారుగా, తిన్నాక ఒకసారి తినకముందు ఒకసారి. అలానే ఇది కూడా తిన్నాక మనకి 1.5 కిలో తేడా చూపిస్తుంది, ఎక్కువ చూపిస్తుంది. తినకముందు అయితే 1.5 తక్కువ చూపిస్తుంది. ఇంకా తర్వాత ఒక వారానికి ఒకసారి అయితే మనం డైలీ చెక్ చేసుకోవాలి. మనం తగ్గుతున్నామా పెరుగుతున్నామా అనేది మనకి క్లారిటీ ఉన్న తర్వాతనే దాని మీద ఇంట్రెస్ట్ అనేది బాగా వస్తుంది. ఎప్పుడు చెక్ చేసుకున్నా తిన్న తర్వాత అయితే చేసుకోకండి. అయ్యో తగ్గుతలేమే అని అనిపిస్తుంది. తినకముందే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎన్ని గ్రాములు తగ్గినా కిలోలు తగ్గినా సరే కానీ తినకముందు అయితేనే మనకు తెలుస్తుంది. తిన్నాక అది 1 కిలో 1.5 ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి మనకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. చూసారా, 69 కిలోల 25 గ్రాములు ఉన్నాను. ఈ వీడియో 3 నెలల ముందు తీసింది. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఎంత ఉన్నానంటే ఈరోజు అయితే మే నెల 26వ తారీఖు 2004. ఇప్పుడు చూద్దాం ఎంత ఉన్నాను. నేనైతే టిఫిన్ చేసినాక చూసుకుంటున్నా కాబట్టి 1 కిలో ఎక్కువ చూపిస్తుంది. చూసారా, 66 కిలోల 65 గ్రాములు ఉన్నా. అదే టిఫిన్ చేయకముందు అయితే 65 చూపిస్తుంది. ఇది అండి నా వెయిట్. అయితే 3 నెలల్లో బాగానే తగ్గాను అనుకుంటున్నారా? ఇంకా తగ్గొచ్చా? కామెంట్ చేయండి. మీరు కూడా నాలాగే తగ్గాలంటే ఫస్ట్ వెయిటింగ్ మిషన్ కొనుక్కొని డైటింగ్ స్టార్ట్ చేయండి. తప్పనిసరిగా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.